2016లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. పవన్ అనే అతను గుజరాత్, మధ్యప్రదేశ్ మధ్యలో ఎక్కడో ఒక అనుభవం కలిగిన డ్రైవర్ దగ్గర లారీ కండక్టర్గా ఒక చిన్న పనిలో చేరాడు. తనకి పెద్దగా చదువు లేదు, అందులోనూ చాలా పూర్. ఒకరోజు ఇద్దరు కలిసి లారీలో సరుకు దింపడానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే అది జూన్ నెల, వాతావరణం కొంచెం వెచ్చగా ఉంది. జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉన్నారు. కంటిన్యూగా 8 గంటల డ్రైవ్ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి లంచ్ చేసి మళ్లీ డ్రైవ్ ని కొనసాగించారు. కానీ ఈసారి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది. వర్షం పడడం మొదలైంది. డ్రైవర్ కి నిద్ర రావడంతో లారీ ఒక సైడ్ కి ఆపి కొద్దిసేపు నిద్రపోతాను, ఒక అర్ధగంట తర్వాత లేపమని పవన్ తో చెప్పాడు. కానీ పవన్ ఫోన్ ఏదో చూసుకుంటూ ఆ మాట పెద్దగా పట్టించుకోలేదు. డ్రైవర్ గాఢ నిద్రలోకి జారుకుని కాసేపటికి నిద్ర లేచి చూస్తే పవన్ ఒక ఆడ మనిషితో లారీ విండోలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి హైట్ ఆల్మోస్ట్ ఆ లారీ విండో హైట్ తో మ్యాచ్ అవుతుంది. టైం చూసుకుంటే దాదాపు 2 గంటల నుండి నిద్రపోతూనే ఉన్నాడు. వెంటనే కోపంగా పవన్ ని గట్టిగా అరవాలి, కానీ ఆ అమ్మాయిని ఇక్కడ నుండి వెళ్లిపో అని గట్టిగా అరిచి లేట్ చేయకుండా లారీని ముందుకు పోనిచ్చాడు. ఇదంతా తెలియని పవన్ అయోమయంలో డ్రైవర్ ని చూస్తూ ఏమైంది అని పవన్ అడుగుతూనే ఉన్నాడు. కానీ డ్రైవర్ 2 గంటల పాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా లారీని డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. చాలా దూరం వెళ్ళాక ఒక చోట లారీని ఆపి డ్రైవర్ పవన్ తో ఈ విధంగా చెప్తున్నాడు. లారీ విండో దాదాపు 11 అడుగుల పైనే ఉంటుంది. అసలు ఒక ఆడ మనిషి అంత ఎత్తుకు ఎలా ఎగురుతూ మాట్లాడగలదు, ఎలా హెల్ప్ అడగగలదు అని డ్రైవర్ అడిగాడు. అప్పుడు అర్థమైంది పవన్ కి ఆ మనిషి అసలు మనిషే కాదని. డ్రైవర్ మాట్లాడుతూ తను ఒక ఆత్మ అని, రోజు ఇంట్లో వండుకోవడానికి కట్టెల కోసం రోడ్డు పైకి వచ్చేది. 2 సంవత్సరాలకు ముందు అలా కట్టెల కోసం రోడ్డు పైకి వచ్చేటప్పుడు ఒక లారీ తన మీద నుండి వెళ్లి అక్కడికక్కడే చనిపోయింది. అప్పటి నుండి ఒక భయంకరమైన ప్రేతాత్మలా మారి ఈ రోడ్డు పైన వెళ్లే లారీలను ఆపుతూ తన వైపుకు తిరిగిన లేదా తనతో మాట్లాడిన వాళ్ళని తన చావుకు కారణం వాళ్లే అనుకుని చంపేస్తుంది. వర్షం వల్ల ఆ స్పాట్ ని నేను గమనించలేక లారీని అక్కడే ఆపాను, లేకపోతే ఆపేవాడిని కాదు అని లారీ డ్రైవర్ అన్నాడు. ఇక భయపడ్డం పవన్ వంతైంది. సబ్స్క్రైబ్.